ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సికి సంబంధించిన కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. అవి ఏంటంటే, రెస్పాన్స్ షీట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి ఎలా అని ఆలోచిస్తున్నారు కొంతమంది. మార్క్స్ తక్కువ వచ్చాయని అస్సలు ఆలోచించకండి. ఎక్కువ డిప్రెషన్స్కు గురి కావద్దు. అదృష్టం కలిసి వస్తే జాబ్ మీదే. అది ఎలా చెప్తున్నానంటే, మనకు నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది కదా, అందులో మనకు మార్క్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమంటే, నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. కానీ తక్కువ మార్క్స్ వచ్చాయని మీరు డిప్రెషన్కు గురి కావాల్సిన అవసరం లేదు. లక్ ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అదృష్టం కలిసి వస్తే జాబ్ మీదే. సో చెప్పాను కదండి ముందుగానే, మన లక్ కూడా కొద్దిగా ఉండాలి. మనం ఎంత కష్టపడి చదివినా కూడా మనకు లక్ అనేది లేకపోతే ఒక హాఫ్ మార్కుతోనే జాబ్ కోల్పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. లాస్ట్ డిఎస్సిలో చాలామంది హాఫ్ మార్క్లో జాబ్ కోల్పోయి బాధపడిన వారు అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జాబ్ సాధిస్తున్నారు. సో లక్ కూడా కొద్దిగా ఉండాలి. అలాగే మెరిట్ లిస్ట్లో నా పేరు ఉంటుందా లేదా అని డౌట్ పడుతున్నారు చాలామంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, మీకు ప్రూఫ్ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది 2018కి సంబంధించిన డిఎస్సి కడపది మెరిట్ లిస్ట్ అండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్, వాళ్ళకు వచ్చిన మార్క్స్, అలాగే వాళ్ళ కమ్యూనిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా వచ్చిన మార్క్స్ ప్రతి ఒక్క పేరు కూడా ఈ మెరిట్ లిస్ట్లో ఉంటుంది. చివరిగా 4136వ అభ్యర్థిది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళకి 17 మార్క్స్ వచ్చాయి. సో అది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్లో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది. సో డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు అనేది నెక్స్ట్ ప్రశ్న. సో మనకు ఈ నెల 25వ తేదీ ఫైనల్ రిజల్ట్స్ అయితే ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మంత్ ఆగస్టు 20వ తేదీ కల్లా మనకు స్కూల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు గారు మనకు ఖచ్చితంగా చెప్పారు. సో సెలక్షన్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి? సో మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లన్నీ సెలక్షన్ లిస్టులో ఉండవండి. సెలక్షన్ లిస్టులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, సో వాళ్ళ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయండి. సో సెలక్షన్ లిస్టులో ఉన్న పేర్లు, అభ్యర్థుల పేర్లు, ఆ అభ్యర్థులకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇదండి. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. సో నేనైతే డిఎస్సి టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు చెబుతున్నానంటే, మనకు ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయేలోపు ఖచ్చితంగా ఒక డిఎస్సి అయితే పెడతారు. సో 1 ఇయర్కే డిఎస్సి అంటున్నారు కదా అని ఆలోచిస్తున్నారా? చెప్పలేమండి. ఇప్పుడు పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి, పోస్టులు మిగిలే ఛాన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. సో మనకు 2 or 3 ఇయర్స్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో టెట్ స్కోర్ బాగా ఉన్న వాళ్ళు మీరు నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కాండి. టెట్లో మార్క్స్ తక్కువగా వచ్చిన వాళ్ళు లేదా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రము ఈ రోజు నుంచే మీరు టెట్కి ప్రిపేర్ కండి. టెట్ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండింగ్లో అయితే వస్తుంది. సో మీరు మీ వర్క్ చేసుకుంటూనే ఈ డిఎస్సి టెట్కి కొద్దిగా టైం కేటాయించి మీ యొక్క సిలబస్ను పూర్తి చేసుకొని మీరు నెక్స్ట్ డిఎస్సి కల్లా మీరు ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ డిఎస్సిలో కాబోయే టీచర్స్కి ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు జాబ్ రాని వాళ్ళు మీరు
టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకన్నా బెస్ట్ లైఫ్ మీ కళ్ళ ముందు రాబోతుంది. అందుకే మీకు ఈ జాబ్ మిస్ అయి ఉండొచ్చు. సో ఎవరు ఎలాంటి టెన్షన్స్ పడకుండా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.